హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి రాహుల్ ఎలక్ట్రికల్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది రాహుల్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ అనమాట. ఒక పెద్ద కంపెనీకి ఎంత పెద్ద సర్వీస్ సెంటర్ ఉంటుందో అంత పెద్ద సర్వీస్ సెంటర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ కింద ఒకటి ఉంది, దాని కాక మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం సర్వీస్ సెంటర్. మీకు ఇదంతా కూడా ఇక్కడ అన్ని కంపెనీల బండ్లు మీరు చూస్తే ప్రతి ఒక్కటి హీరో దగ్గర నుంచి ఫ్యూరీవి కావచ్చు, బెన్లింగ్ కావచ్చు, ఒకినవా కావచ్చు, ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన బండి అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రతి బండి అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉందన్నమాట. ప్రతి బండి రిపేర్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అది ఎలాంటి రిపేర్ అయినా కావచ్చు, అది బ్యాటరీ రిపేర్ కావచ్చు, లేదంటే సర్వీస్కి సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే వెహికల్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ప్రతి రిపేర్ అయితే మీకు ఇక్కడ జరుగుతుంది. సెన్సార్లు కానివ్వండి, ఏమన్నా చార్జర్స్ కానివ్వండి, ప్రతిదీ అయితే మీకు ఇక్కడైతే సర్వీస్ అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. అసలు మిగతా వివరాలన్నీ కూడా మనము డైరెక్ట్గా రెడ్డిగా అయితే మాట్లాడి తెలుసుకున్నాం. ఇది మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు ఆపోజిట్లో చూస్తే మీకు అది మెట్రో స్టేషన్ అనమాట. సో దిల్సుఖ్ నగర్ మెట్రో లైన్ ఇది. సో మెట్రో లైన్ ముసరంగాబాద్, అలాగే దిల్సుఖ్ నగర్ మిడిల్లో అయితే మీకు ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ టాప్లో అయితే ఉంటుంది ఇది సర్వీస్ సెంటర్ అయితే. అండ్ మీకు మిడిల్లో వచ్చేటప్పటికి షోరూమ్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనము రెడీగానే అయితే తెలుసుకున్నాం. పదండి. హాయ్ సార్. సార్ ఏంటి అసలు పెద్ద గోడౌనే పెట్టేశారు ఇక్కడ సర్వీస్ సెంటర్, ఒక పెద్ద కంపెనీకి ఉన్నట్టుంది. కొత్తపేటలో ఉంది కదా, దిల్సుఖ్నగర్ షిఫ్ట్ చేసినాము. ఓకే. సో దిల్సుఖ్నగర్లో మనది కింద బ్యాటరీ షాప్ ఉండే, ఒకటే షట్టర్ ఉండే. దానిపైన ఒక 4 షట్టర్లు తీసుకొని షోరూమ్ పెట్టాను ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో మొత్తం వర్క్ షాప్ పెట్టాను. సో ఇక్కడ వచ్చినట్లయితే మనకు రూమ్లో స్పేర్ పార్ట్లకు వాటికి యాక్సెసరీస్ కొంచెం ముందర షెడ్ గాలి వస్తుంది, మంచిగా వెంటిలేషన్ ఉంటుంది, షెడ్ వేయించాను. ఓకే. సో ఇక్కడ అన్ని రకాల బండ్లు, అన్ని కంపెనీ బండ్లు ఇక్కడే కనిపిస్తున్నాయి సార్ ప్రతి ఒక్కటి. సో అంతా రిపేర్ చేశాను. ఓకే. మనం అమ్మిన ఓరేవా ఉన్నాయి కొన్ని, అండ్ ప్యూరీవి ఉంది. తర్వాత టీఎన్ఆర్ ఇవన్నీ ఇప్పుడు టీఎన్ఆర్. ఓకే. ఈ పాత బండ్లు హీరో బండ్లు, ఒరేవా అండ్ ఇది బెన్లింగ్. ఇది కొంచెం బ్యాటరీ ప్రాబ్లం ఉంటాయి, కొత్త బ్యాటరీ ఇస్తున్నాం. సరే, ఇవన్నీ హైదరాబాద్ బండ్లేనా? ఇవన్నీ హైదరాబాద్వి, కొన్ని ఆంధ్రవి ఉన్నాయి. ఓకే. ఆంధ్రవి ఒక 2 వెహికల్స్ ఉన్నాయి. ఎలా సార్ ఆంధ్ర వెహికల్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? ఆంధ్ర వెహికల్స్ అదే యూట్యూబ్ చూసే వాళ్ళు పంపించారు. పంపించి ఇది చిత్తూరు రెడ్డి హాస్టల్, చిత్తూరులో రెడ్డి హాస్టల్లో నేనే అమ్మాను. సో వాళ్ళకి బండి ఒరే బండి అయిపోయింది రిపేర్. ఓకే. అండ్ ఇక తున్వాళ్ళు మేము అమ్మే బండ్లు ఉన్నాయి, జనరల్ సర్వీసింగ్, థర్టీస్ ప్రాబ్లమ్, బ్రేక్ షూస్ ఇవన్నీ ఉంటాయి. అవును. అందులో కూడా చాలా, ఒక్కొక్కరు 40,000 తిరిగిన వాళ్ళు ఉన్నారు, 50,000 తిరిగిన వాళ్ళు ఉన్నారు, 10,000, 8,000, 4,000 తిరిగిన బండ్లు చాలా ఉన్నాయి. సో అవన్నీ జనరల్ సర్వీసింగ్ అండ్ సర్వీసింగ్ అంతా ఇక్కడ పెట్టాము. అండ్ ఇక స్పేర్ పార్ట్లు మన దగ్గరనే స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయి, బ్యాటరీస్ మన దగ్గర దొరుకుతున్నాయి, చార్జర్లు మన దగ్గర దొరుకుతున్నాయి. అండ్ టెక్నికల్గా కొన్ని సైకిల్ కూడా వస్తున్నాయి. తేజ ఇది ఒక సైకిల్ రిపేర్. ఎక్కువ సైకిల్ అనేవి తక్కువ వస్తాయి, ఎక్కువ రావి రేర్లు వస్తున్నాయి. ఇది ఒక సైకిల్, ఇది ఒకినవా ప్రైజ్, ఇది హీరో, అది లోడర్ కొమాకి లోడర్. దాని బ్యాటరీ బ్యాలెన్సింగ్ ఇష్యూ ఉండే, అది చేయించాము. టెస్ట్ చేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే నాకు ఇచ్చాడు కస్టమర్. ఓకే. ఇట్లానే మీ వీడియోలు చూసి అప్లోడ్ చేయండి. కూకట్పల్లికి సంబంధించిన వ్యక్తిది. ఓకే. సో దీంట్లో బ్యాటరీ ఉంది, ఇది లోడర్, ఇదిలో మట్టి. తర్వాత ఇది పాతది, పాతది 8-10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ బ్యాక్ నితినో వెళ్ళాయి అని పాతది. సో దీనికి ఏం వేసినాము, మోటార్ ఒకటి అప్డేట్ చేసినాము, టైర్ వేసి కొత్త మోటార్ వేసినాము దీనికి. ఇది రోమాస్ ఇన్వాల్వ్. నెక్స్ట్ తేజ, ఇది నేను 2.5 ఇయర్స్ బ్యాక్ స్పోర్ట్ 63 2.5 గ్లాస్ లెడ్ యాసిడ్తో వేసాము. సో వీళ్ళ బిజినెస్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఈ రోజు వేసాను బ్యాటరీ. సో ఈరోజు లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసేసి లిథియం అయన్ బ్యాటరీ వేసాను. సో ఈరోజు డెలివరీ ఉంది ఇది. సో నేను ఎక్స్ప్లెయిన్, ఇది డిటాచబుల్ చేశాను. వాళ్ళు ఏంటంటే 100 నుంచి 120 కిలోమీటర్ కావాలన్నారు తేజ. సో వాళ్ళకి ఈ బ్యాటరీ ఇచ్చాను. సో ఇది డిటాచబుల్, ఇది
తీసి ఓకే. ఇంట్లో ఛార్జింగ్ లెడ్ యాసిడ్ తీసి లిథియం ఆయన వేసేది. వేసి లిథియం అయిన వేసేస్తాం. 100 నుంచి 120 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు. నేను అమ్మింది బండి. సో ఇట్లా మేము అమ్మిన బండ్లకు మేమే అప్డేట్ చేస్తున్నాం. తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది గ్రాఫెన్ బ్యాటరీలు వేసిస్తున్నాం. ముఖ్యంగా ఏంది తేజ అంటే ప్యూరీవికి ఇప్పటి వరకు అన్ని లిథియం బ్యాటరీలే ఉన్నాయి. అవును. సో ఎవరైతే కస్టమర్లు నాకు 40 వచ్చినా చాలు, 50 కిలోమీటర్లు వచ్చినా చాలు అని ఎవరైతే కస్టమర్లు అనుకుంటారో వాళ్ళకి ఏం చేస్తున్నామంటే, ఇది కూడా ఇందులో చిన్నది ఉండే బ్యాటరీ ప్యాక్, చిన్నదంటే 60 కిలోమీటర్ది ఉండే. దీంట్లో ఇది నేనే వేసాను బ్యాటరీ. ఓకే. సో ఇది 100 కిలోమీటర్ వేసాను బ్యాటరీ ఇది. సో ఈ కేసు వీళ్ళకి నా దగ్గర 7 బండ్లు కొన్నారు. 7 బండ్లు కొంటే ఒక బ్యాటరీ తీసి ఇంకొక బ్యాటరీ చేంజ్ చేసి పెట్టాను. ఓకే. సో ఒక దానికి కొత్తది కొనుక్కుని ఒక పాతది ఉండే, తక్కువ తిరిగే దానికి పాతది వేసినాం, కొత్త దానికి కొత్తది వేసి పెట్టాం. అలా అడ్జస్ట్ చేసాం. ఇప్పుడు ఇదే ఈ ప్లూటో 7G కానీ, ఈ ప్లూటో కానీ, అండ్ ఈ ట్రాన్స్ ప్లస్ కానీ, ఈ ట్రాన్స్ నియో కానీ, వాటిలో గ్రాఫైన్ బ్యాటరీలు 5 బ్యాటరీలు వేసిస్తున్నాం. 5 బ్యాటరీలు వేస్తే వాళ్ళకి అయ్యే ఖర్చు 20,000 అవుతుంది. సో 20,000లో వాళ్ళకు 70 నుంచి 80 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చే సో గ్రాఫైన్ బ్యాటరీలు ఇస్తున్నాం. 1 year వారంటీతో ఇస్తున్నాం. సో నా లిథియం బ్యాటరీ ఖరాబ్ అయింది, నేను ఈ బండిని వాడుకోవట్లేదు అని బాధపడకండి. బండి మాకు పంపిస్తే మేము బ్యాటరీలు ఫిట్ చేసి ఛార్జరు అండ్ బ్యాటరీస్ వేసి. సార్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో మీరు ఏమేమి రిపేర్ చేస్తారు? ఎలక్ట్రిక్ వెహికల్లో ముఖ్యంగా ఉండేవి 4. ఎక్కువ ఎక్సలేటర్లు పోతాయి తేజ, అవును, ఎంసీబీలు పోతాయి, బ్రేక్ షూస్ పోతాయి, బ్రేక్ కేబుల్ పోతాయి, అండ్ సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్యాక్ ఫ్రంట్ ఆయిల్ సీల్ కొన్ని మారుస్తాం, ఫోన్ సెట్ అని ఉంటుంది. ఓకే, అది పోతుంది. ఇవే మెయిన్ ఇండికేటర్లు, బల్బు స్విచ్లు పోతాయి, హెడ్ లైట్ రావు. నార్మల్ పెట్రోల్ బండ్లకు ఏదైతే పోతుంటాయో అవే పోతుంటాయి దీంట్లో కూడా. కాకపోతే ఇందులో మెయిన్ ఏంటంటే ఇంజన్ ఉండదు, ఇంజన్ ఆయిల్ ఉండదు, ఓన్లీ చిన్న స్పేర్ పార్ట్లే ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ ఫైబర్ బండిని ఎలక్ట్రిక్ బండి లాగా వాడితే ప్రాబ్లం రావు తేజ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చెప్తాం, 180 kgs లోడింగ్ కెపాసిటీ అని చెప్తాం. అవును. చాలా మంది ఏం చేస్తారంటే ట్రిపుల్ రైడింగ్ పోతారు, ఆ మోటార్ని బాధ పెడతారు. ఎక్కువ బాధ పెట్టడం వల్ల ఏమవుతాయంటే అందులో ఉన్న సెన్సార్లు 3 ఉంటే ఒకటి ఎగిరిపోతుంది, 2 ఉంటాయి, పికప్ ఉండదు. ఆ 2 పోతే బండి పక్కకు మూవ్ కాదు. సో ఈ విధంగా బండికి ఏదైతే లోడ్ ఇచ్చామో ఆ లోడ్ ప్రకారం నడుపుకుంటే ఇబ్బంది లేదు. ఓవర్లోడ్ వేస్తేనే మోటార్లు కంట్రోలర్లు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో దయచేసి కస్టమర్లు ఎవరైనా కూడా ఏముందిలే కిలోమీటరే కదా, ఏముందిలే 1/2 కిలోమీటర్ కదా అని ట్రిపుల్ రైడింగ్ చేయకండి, ఓవర్లోడ్ వేయకండి. మేము ఏదైతే పేయింగ్ లోడ్ చెప్తున్నామో 150 లోపు లోడింగ్ కెపాసిటీ ఉంటే బ్యాటరీకి ఏ ప్రాబ్లం ఉండదు, కంట్రోలర్కి ఏముండదు, మోటార్కి ఏముండదు. ఏదైతే 200, 210, 220 పెంచుతామో లోడు, ఒక రోజే కదా, 1 గంటే కదా, 2 కిలోమీటర్ కదా నడిపినా కూడా అది ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది జాగ్రత్త పడాలి ఎలక్ట్రిక్ బండి కొన్నవాళ్ళు. సరే, ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ సర్వీస్ చేయించాలంటే వేలకు వేలు అవుతాయనే భయం ఉంటుంది. అవును. దీనికేమో పెద్దగా మనం బండి తీసుకునేటప్పుడు మీకేం సర్వీస్ పెద్దగా ఉండదండి అంటారు ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నప్పుడు. ఇప్పుడేమో సర్వీస్ సెంటర్లు అంటున్నారు. ఈ ఎంతెంత ఖర్చుతో కూడుకుంటాయి సార్? ఇంకా ఎక్కువ పెట్రోల్ వెహికల్స్ లాగా అంత ఖర్చు ఉంటాయా? ఇప్పుడు దీని టైర్లు సేమ్ ఉంటాయి తేజ, పెట్రోల్ బండి కానీ అదే రేటు, దీనికైనా అదే రేటు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఎక్సిలేటర్ పోతుంది మన దగ్గర, ఎక్సిలేటర్ పోతే ఎక్సిలేటర్ వేసుకోవాలి. దీంట్లో ఎంసీబీలు పోతాయి అండ్ బ్రేక్ షూస్, బ్రేక్ కేబులే పోతాయి. ఇవి ఎందుకు పోతాయి? వాడడం వల్లనే పోతాయి. ఇప్పుడు బ్రేక్ కేబుల్ కొత్తగా ఉండి అది ఖరాబ్ కాదు, అది వాడుతూ ఉంటే అరిగిపోతూ ఉంటే పని చేయదు, బ్రేక్ పడుతుంది, దాన్ని మారుస్తాం. అది మనకు సర్వీస్ ఇస్తేనే ఖరాబ్ అవుతుంది. సర్వీస్ ఇవ్వకుండా ఖరాబ్ అయ్యేది ఒక్కటే బ్యాటరీ. ఒక బ్యాటరీ 3 సంవత్సరాల్లో పోవచ్చు, 9 నెలల్లో పోవచ్చు, తీసుకున్న 4 నెలల్లో పోవచ్చు, ఓకే, 5 సంవత్సరాల తర్వాత కూడా పోవచ్చు. 5 సంవత్సరాలు బ్యాటరీలు వచ్చినాయి లిథియం అని నా దగ్గరికి ఇప్పటికీ కస్టమర్లు వస్తారు. సార్ ఎన్ని సంవత్సరాలు వచ్చింది సార్ అంటే 5 సంవత్సరాలు. సార్ 5 సంవత్సరాలు అయింది, దీన్ని రిపేర్ చేయించుకోకండి, కొత్త బ్యాటరీ కొనుక్కోండి, అది ఇచ్చే సర్వీస్ మీకు 5 ఏళ్లలో మొత్తం బాగానే ఇచ్చింది. 8,000 తిరిగిరంటే నేను షాక్ అవుతున్నా. కొంతమంది 45,000 అంటారు, 70,000 అంటారు, 60,000 అంటారు. చాలా
ఎప్పుడో వాళ్ళు 5 years బ్యాకే లిథియం అయన్ బ్యాటరీతో వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. సో నేను ఇప్పుడు రిపేర్ చేయాలోకి వచ్చినా కాబట్టి నాకు అర్థమవుతుంది. సో లిథియం అయన్ బ్యాటరీలు 4.5-5 సంవత్సరాల యావరేజ్ ఉంది. ఒకవేళ 2-2.5 సంవత్సరాల్లో ప్రాబ్లం వస్తే బ్యాలెన్సింగ్ చేయించాలి, అప్డేట్ చేయించుకోవాలి. చేయిస్తే ప్రాబ్లం ఏమి సరే. ఇప్పుడు యాక్సిలేటర్ కేబుల్స్, యాక్సిలేటర్స్ అవన్నీ అంటే చేసేస్తారు, కానీ బాడీ ప్యానల్స్ కంపెనీలు తయారు చేసేవి కదా, సో అవి ఎట్లా చేస్తారు? ఒకవేళ యాక్సిడెంట్ అయింది, పడిపోయింది. యాక్చువల్గా మడ్ గార్డ్స్ ఉంటాయి కదా తేజ. అవును సార్. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మడ్ గార్డ్ ప్లెయిన్ కలర్ తెప్పిస్తున్నాను. ప్లెయిన్ కలర్ తెచ్చేసి కలర్స్ ఉంటాయి, మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసేస్తున్నాం. నెంబర్ 1 ఎక్కువ బ్లాక్ మ్యాచ్ అవుతుంది చాలా వాటికి మడ్ గార్డ్స్, ఎందుకంటే మడ్ ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్ ఉంటాయి. అవి నార్మల్ అన్ని బండ్లకు సెట్ అయింది. ఎక్కడైతే బండి కింద పడి ఫైబర్ బాడ్ ఖరాబ్ అవుతుందో అవికి దాదాపు 80% సెట్ అయితేనేమో ట్యాగ్లు వేసేస్తున్నాం. కొంతమంది కస్టమర్ ఈ ట్యాగ్లు ఉండదు, నాకు నీట్గా ఉండాలి బండి అంటే వాళ్ళకి కొత్త వేసేస్తున్నాం. వద్దులేవే ట్యాగ్లు వేసేసాయి, నాకు నడిచిపోతుంది, బండి నడిస్తే చాలు నాకు చెప్తే ట్యాగ్లు వేసిస్తున్నాం అట్లా. సో మొత్తం మీద మీరు ఇక్కడ ఒక జనతా గ్యారేజే పెట్టారు. సరే, ఇప్పుడు ఒకవేళ పక్క స్టేట్ నుంచి వెహికల్ రావాలన్నా, లేదా తెలంగాణలో లాంగ్ మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ అటు సైడ్ నుంచి వెహికల్ మేము పంపిస్తాము, మీరు చేసి పంపిస్తారా అని ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి మీరు చేయగలరా? చేస్తున్నాం తేజ. అవి యాక్చువల్గా ఏంటంటే నవత ట్రాన్స్పోర్ట్లో పంపిస్తే అది మేము చేసి ఒక మళ్ళీ ఒక 10 days ప్రాసెస్, 10 daysలో అయిపోతుంది. అంటే చాలామంది వెహికల్స్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళే నెలలు పెట్టేసుకుంటున్నారు, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా పెట్టేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. సో అట్లా మీరు కూడా ఏమన్నా నెలల తరబడి అలాగే పెంచుతారా, లేకపోతే ఎన్ని రోజుల్లో చేసి పంపించగలరు? ఇప్పుడు తేజ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము చేయడానికి ఉండి వాళ్ళు అమౌంట్ పరంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే అట్లా అయిపోతుంది బండి, కానీ వాళ్ళు చేసేయండి అంటే ఖచ్చితంగా ఏమంటే చేసిస్తున్నాం. ఇప్పుడు ఏం టైం తీసుకోవట్లేదు, 2-3 రోజులు అయిపోతుంది. ఇంకా మేజర్గా ప్రాబ్లం ఉండి అది మేము ఆ బండి స్పేర్ పార్ట్ దొరకకపోతేనే అవి టైం పడుతున్నాయి, కానీ రెగ్యులర్గా అయితే దొరికే వాటి అయితే ఏమంటే లోకల్లో స్పేర్ పార్ట్ దొరుకుతున్నాయి, మార్పిచ్చేస్తున్నాం. సార్ ఇక్కడికి రావాలంటే దీని అడ్రస్ ఒకసారి చెప్పండి సార్. తేజ, ఇది దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ A1511. A1511. ఓకే. ఇక్కడ రా తేజ, ఒక్క నిమిషం. సో పిల్లర్ నెంబర్ A1511 అక్కడ పిల్లర్ నెంబర్ A1511. 1511 దగ్గర లెఫ్ట్ సైడ్లో అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడికి ఆనుకోనే 2వ బిల్డింగే రాహుల్ బ్యాటరీస్ అని ఉంటుంది. సో మా బిల్డింగ్కి 2 రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ మెట్రో రోడ్ ఉంది, వెనకాల అవతల సైడ్ ఉన్నాయి. సో ఇతల సైడ్ ఫేస్ ఉంది, వెనక సైడ్ కూడా ఫేస్ ఉంది. సో ఈ మెట్రో పిల్లర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూటర్న్ ఉంది కుకట్పల్లి నుంచి వచ్చే వాళ్ళకు, కుకట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్ మలక్పేట ద్వారా వచ్చేటోళ్ళకు A1514 దగ్గర రాగానే మాకు పైన బోర్డు ఉంటుంది తేజ, రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అని. 1514 ఉంది కదా, 13, 14, 11 కాడ అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోగానే 2వ బిల్డింగే, కరెక్ట్గా 100 అడుగుల దూరంలోనే, ఎక్కువ వేయొద్దు. బాంటియా ఫర్నిచర్ పక్కన ఉంటుంది. ఇది బాంటియా ఫర్నిచర్ బిల్డింగ్ మెయిన్ రోడ్ దగ్గర. దీనికి కూడా ఫ్రంట్ వెళ్ళొచ్చు, బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, వచ్చేయచ్చు. లేదా కస్టమర్లు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఆటోమేటిక్గా లింక్ వస్తుంది, ఆటోమేటిక్గా అడ్రస్ కూడా టైప్ చేసింది వస్తుంది, దాని ప్రకారం రావచ్చు. ఖాళీ వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు వచ్చేస్తుంది అడ్రస్ ఆటోమేటిక్గా. నేను పంపించాల్సిన అవసరం కూడా లేదు తేజ. సో గైస్, ఇది వీడియో కంప్లీట్ అన్ని వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించినటువంటి అన్ని కంపెనీ వెహికల్స్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, అది బ్యాటరీ కావచ్చు, సెన్సార్స్ కావచ్చు, మోటార్ కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా మీకు 1 స్టాప్ సొల్యూషన్ రాహుల్ ఈ బైక్స్. సో ఇక్కడ మీకు ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే రిపేర్ చేస్తారు. ఒకవేళ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఏమైనా ఉంది అని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను, మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడ వాట్సాప్లో హాయ్ అని పెట్టినా సరే మీకు అక్కడ క్వైరీ అంతా మీరు అక్కడ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ అడ్రస్ ఫైండ్ అవుట్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మీకు మెట్రో పిల్లర్ నెంబర్ A1511 ఆపోజిట్లోనే మీకు వి షేప్లో కర్వ్డ్గా ఒక రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్డు స్టార్టింగ్లోనే మీకు అయితే పెద్ద బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే మీకు రాహుల్ ఈ బైక్స్ అనేది
మొత్తం బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 3 ఫ్లోర్స్లో మీకు అన్ని సర్వీస్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. టైమింగ్స్ తేజ, మా టైమింగ్స్ వచ్చేసి 10 to 9, సండే 10 to 3. ఓకే. సో ఇవి మా టైమింగ్స్. ఖచ్చితంగా 10 to 9 ఉంటాం నైట్ వరకు, 10 to 3 సండే రోజుల్లో ఉంటాం. సో మీరు ఈ లోపే సర్వీస్ ఏదైతే ఉందో, బండ్లు ఏమైనా సర్వీస్ చేయాలంటే మ్యాక్సిమం 6 గంటల లోపే బండ్లు ఇవ్వండి. ఓకే. ఎందుకంటే మేము పెండింగ్ ఉన్న బండ్లు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకే. సో మీ బిఫోర్ 10 o'clock మార్నింగ్ 12 లోపు బండ్లు ఇస్తే మాకు సర్వీసింగ్ ఇచ్చే చాలా ఈజీ అవుతుంది. 12 ఇస్తే మేము సాయంత్రం మళ్ళీ డెలివరీ ఇస్తాం. మేజర్ ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ డే ఇస్తాం. సో మ్యాక్సిమం ఛార్జర్లు తీసుకోవట్లేదు. దయచేసి ఎవరైతే బండ్లు పంపిస్తారో మాకు ఛార్జర్ అవసరం లేదు, ఓన్లీ బండి ఇచ్చేయండి. బండి మా దగ్గర ఉన్న ఛార్జర్లతో ఛార్జింగ్ పెట్టుకొని చెక్ చేసుకొని సర్వీస్ చేస్తాం. ఛార్జర్లు మేము అడగట్లేదు, దయచేసి ఛార్జర్లు తేకండి. ఛార్జర్లు తేవడం వల్ల కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఛార్జర్లు లేకుండా ఓన్లీ బ్యాటరీతో కూడిన బండిని పంపిస్తే సరిపోతుంది. ఇది లిఫ్ట్ 2nd ఫ్లోర్కి. సో ఇక్కడ నుంచి వెహికల్స్ మనకు మనం ఇప్పుడు 1st ఫ్లోర్కి వెళ్తున్నాం, 2nd ఫ్లోర్ నుంచి. సో ఇక్కడ మావి లిఫ్ట్లో వెహికల్స్ కిందకి వెళ్తే పైకి వస్తాయి. సో లిఫ్ట్ పెట్టడం వల్ల మాకేంటంటే పైన కొంచెం ప్లేస్ కన్వీనెంట్గా దొరికింది. ఏ డిస్టర్బెన్స్ లేదు తేజ, ప్రశాంతంగా చేసుకోవచ్చు. నైట్ కూడా లైట్ వేసి మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఇది 1st ఫ్లోర్కి వస్తున్నాం. 1st ఫ్లోర్లో షోరూమ్ పెట్టాము. సో ఇది సేల్స్కి సంబంధించిన ఇక్కడ సేల్స్, ఇక్కడ స్పేర్ పార్ట్ ఉంటాయి. కింద బ్యాటరీ షాప్ మాత్రం రాహుల్ బ్యాటరీస్ అని ఉంటుంది కింద. సో మనం కిందికి వెళ్దాం గ్రౌండ్ ఫ్లోర్కి. మాది పాత షాప్ కాబట్టి 18 years నుంచి కాబట్టి ఒకే జాగాలో ఉండాలని ఈ విధంగా సెట్ చేయడం జరిగింది తేజ, లిఫ్ట్ పెట్టి. ఇది బ్యాటరీ షాప్ పాతది, 18 years ఉంటుంది మనకు.